మీకు హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసు కదా. అయితే వాటిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలియక ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారా? అయితే ఈ వీడియోలో మనకు ఉండేటువంటి 24 హెల్పింగ్ వర్బ్స్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి, వాటిని ఉపయోగించడం వల్ల ఒక సెంటెన్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది, తక్కువ టైంలో ఎలా మాట్లాడవచ్చు, అలాగే మీ సమయాన్ని కూడా ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మన తెలుగు ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీకు చక్కగా వివరిస్తాను. మీకు పక్కాగా క్లారిటీ కూడా వస్తుంది. అదే మీరు చేయవలసింది ఈ వీడియో ఎండ్ వరకు చూడగలిగితే ప్రతి హెల్పింగ్ వర్బ్ దాని యొక్క మీనింగ్ మరియు దాని యొక్క యూసేజ్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నేను మీకు చెప్పగలను. మీరు చేయవలసింది క్లారిటీగా వినండి. ఇప్పుడే మీరు మాట్లాడడానికి కూడా ప్రయత్నించగలరు. అది ఎలా అనేది తెలుసుకుందామా? నౌ లెట్ us గో బ్యాక్ టు ది టాపిక్. హెల్పింగ్ వర్బ్స్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హెల్పింగ్ వర్బ్స్ ఐ మీన్ సహాయక క్రియలు. అంటే హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏమిటి అనేది మనం బేసిక్ లెవెల్లో ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. అంటే హెల్పింగ్ వర్బ్స్ అంటే ఆ మీనింగ్ అందులో ఉంది చూడండి. హెల్ప్ అంటే సహాయం చేయట. ఎవరికి సహాయం చేస్తారు? వర్బ్. అంటే ఒక క్రియకు లేదా ఒక యాక్షన్‌కి తన దగ్గర ఉండేటువంటి మీనింగ్, తన దగ్గర ఉండేటువంటి అర్థాన్ని మెయిన్ వర్బ్‌కు ఇవ్వడమే హెల్పింగ్ వర్బ్. ఇంగంతే. దీని యొక్క పని అనేది ఇలాగే మనకి ఇంగ్లీష్‌లో స్పోకెన్ ఇంగ్లీష్‌లో మీరు మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తిని క్వెషన్ చేయాలన్నా, లేదు ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా హెల్పింగ్ వర్బ్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు చాలా కీలకమైంది. ఓకే. ఈ విధంగా హెల్పింగ్ వర్బ్ అనేవి ఒక వాక్యంలో, ఒక సెంటెన్స్‌లో మెయిన్ వర్బ్‌కి హెల్ప్ చేస్తూ వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేవి అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. వీటిని ఎలా ఉపయోగించాలో మీరు తెలుసుకోగలిగితే అతి తక్కువ సమయంలో మీరు త్వరగా ఇంగ్లీష్‌లో మాట్లాడగలరు. అది ఎలా అనేది లెట్ us సీ దట్. మనకు ఉండేటువంటి హెల్పింగ్ వర్బ్స్‌లో ఇక్కడ చూడండి చాలా సింపుల్‌గా వీటిని ఎలా గుర్తించుకోవాలి? ఎలా గుర్తించుకోవాలి? తక్కువ టైంలో ఎలా మాట్లాడగలగాలి? అనే కాన్సెప్ట్ మీద నేను మీకు ఈ వీడియోను చాలా చక్కగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు క్లారిటీగా వినండి చాలు. ఇక్కడ చూడండి మనకు యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్ ఇవి మొత్తం కలిపి ఎన్నున్నాయి? 5 ఉన్నాయి. వీటిని మనం ఏమంటామంటే జనరల్‌గా బీ ఫార్మ్స్ అంటాం. అంటే ఈ బీ ఫార్మ్స్‌లో మనకు 5 రకాల హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఈ 5 రకాల హెల్పింగ్ వర్బ్స్‌ని మనం 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ప్రెజెంట్, రెండవది పాస్ట్. ఆ ప్రెజెంట్‌ని మనం ఏమంటున్నాము? ప్రస్తుతము. అంటే మనం మాట్లాడే సమయంలో కానీ, మనం విన్న సమయంలో కానీ, మనం చూసే సమయంలో కానీ జరిగే పనులను ప్రస్తుతం అని చెప్తున్నాం. గతంలో ఉన్నప్పుడు అంటే ఒక పని ఏదైనా అయిపోయి ఉంటుంది. నిన్న రాత్రి కావచ్చు, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ ఈ విధంగా ఏదైనా సరే గతంలో అయిపోయిన పనుల గురించి తెలియచేసేది పాస్ట్. సరే ఓకే. వీటిని ఎలా అనేది మీరు ఒకసారి క్లారిటీగా చూస్తే మీకు యామ్, ఈజ్, ఆర్ అనేవి మనము ప్రెజెంట్ టెన్స్‌లో మాత్రమే ఉపయోగిస్తాం. బాగా గుర్తుంచుకోండి. ఎక్కడన్నా గాని ఇఫ్ యూ సీ యామ్, ఈజ్, ఆర్ యూ హావ్ టు యూజ్ ఓన్లీ ఇన్ ద ప్రెజెంట్. ఇక్కడ చూడ వీటి అర్థం ఏమిటి? ఉన్నాను, ఉన్నాము. ఉన్నాను, ఉన్నాము. వీటిని ఉన్నాను అని ఎలా చెప్తున్నామంటే ఐ, వి, యూ, దే, హి, షీ, ఇట్. ఈ యొక్క ప్రొనౌన్స్ అనేవి మనకు కామన్‌గా మీకు 24/7 అనేది గుర్తుండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి. ఉన్నాను అంటాం. వి అనుకో ఉన్నాము అంటాం. హి అనుకో ఉన్నాడు. షీ అనుకో ఉన్నది. అంటే ఆ ప్రొనౌన్‌ను బట్టి ఇక్కడ కొద్దిగా మారుతుంది అంతే. అంత పెద్ద వేరియేషన్ అయితే ఉండదు. అంటే ఓవరాల్‌గా నువ్వు గుర్తుంచుకోవాల్సిందేంది? యామ్, ఈజ్, ఆర్ అంటే ఉన్నాను లేదా ఉన్నాము లేదా ఉన్నాడు లేదా ఉన్నది. అంటే ప్రస్తుత కాలంలో ప్రెజెంట్ టెన్స్‌లో ప్రెజెంట్‌లో చేసేటువంటి పనుల గురించి తెలియచేసేదే యామ్, ఈజ్, ఆర్. ఓకే. అయితే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ బాగా గుర్తుంచుకోండి. నీకు యామ్, ఈజ్, ఆర్‌ని ఎలా ఉపయోగించాలో క్లారిటీగా తెలిస్తే వాస్, వర్ అనేది సేమ్ యూసేజ్. ఇంగ సేమ్ అండి. కేవలం యాక్షన్ మాత్రమే పాస్ట్ టెన్స్‌లో ఉంటుంది. పాస్ట్ టెన్స్‌కు సంబంధించిన విధానంలో మీరు మాట్లాడతారే కానీ, యామ్, ఈజ్, ఆర్ ఉపయోగించడంలో మీకు ఎక్స్‌పర్ట్ అయ్యారంటే, వాస్, వర్ అనేది మీకు చాలా ఈజీ. అంటే ఇక్కడ ఏంది మీరు కేవలం ఈ మూడింటి మీద ఫోకస్ చేస్తే మీరు 2 కూడా ఈజీగా అతి తక్కువ సమయంలో ఈజీగా మీరు నేర్చుకోగలరు. అంటే దీనికి దానికి తేడా చూడండి. ఇక్కడ ఉన్నాను, ఉండిరి. ఉన్నాము, ఉంటిని. ఇంగంతే. అంటే నిన్న ఉంటిని, వాళ్ళు ఉండిరి, వారు ఉండిరి, ఆమె ఉండేది, అతడు ఉండేవాడు. అంటే గతంలో.
ఇంకంతే. అంటే ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నప్పుడు ఉన్నాను, ఉన్నాము. పాస్ట్ టెన్స్‌లో ఉన్నప్పుడు ఉండిరి, ఉంటిని అని మనం తెలుసుకుంటాం. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. యామ్, ఈజ్, ఆర్ అనేటువంటివి వాటికి ఆపోజిటే వాస్, వర్. అంటే మీరు యామ్, ఈజ్, ఆర్ అనగానే వాస్, వర్ అనేది నీకు ఆటోమేటిక్‌గా నీకు గుర్తుకొచ్చేయాలి ఇంగంతే. అంటే యామ్, ఈజ్, ఆర్ ప్రెజెంట్, వాస్, వర్ అనేది పాస్ట్. దీనికి ఒక వాక్యం చెప్తా చూడండి. వెరీ సింపుల్. షీ ఈజ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఆమె క్లాస్ రూమ్‌లో ఉన్నది. అంటే ప్రెజెంట్ అని నేను ఎలా చెప్పగలుగుతున్నాను? ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ తీసుకున్నా కాబట్టి షీ ఈజ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నాను. ఒకవేళ నేను షీ వాజ్ ఇన్ ద క్లాస్ రూమ్, ఆమె క్లాస్ రూమ్‌లో ఉండెను. ఒకవేళ మీరు దీని సమయాన్ని యాడ్ చేసుకోవాలనుకుంటే యెస్టర్‌డే అనుకోండి. షీ ఈజ్ ఇన్ ద క్లాస్ రూమ్, షీ వాజ్ ఇన్ ద క్లాస్ రూమ్ యెస్టర్‌డే. అంటే ఇక్కడ మీరేం చేశారు? ఈజ్ ప్లేస్‌లో వాజ్ పెట్టారు అంతే. ఇంక టైం అనేది ఏదో ఒకటి. యెస్టర్‌డే కావచ్చు, లాస్ట్ వీక్ కావచ్చు, లాస్ట్ ఇయర్ కావచ్చు, ఏదో ఒకటి. మీ అవసరాన్ని బట్టి గతించిన కాలంలో, గతించిన సమయాన్ని ఉపయోగించేదే వాస్, వర్. అంటే నీకు ఫస్ట్ ఫార్మాట్ వచ్చిందంటే సెకండ్ ఫార్మాట్ అనేది చాలా ఈజీ. ఆమె క్లాస్ రూమ్‌లో ఉన్నది అన్నప్పుడు షీ ఈజ్. ఆమె క్లాస్ రూమ్‌లో ఉండెను అన్నప్పుడు షీ వాస్. లేదు ఐ అనుకో ఐ యామ్. అదే గనుక పాస్ట్ టెన్స్‌కొస్తే ఐ వాస్. లేదు యూ అనుకో యూ ఆర్. పాస్ట్ టెన్స్‌లో యూ వర్. ఇంగంతే. ఇది మీకు ఈ బేసిక్ లెవెల్‌లో మీకు ఐడియా ఉంటేనే మీరు ఫర్దర్‌గా అడ్వాన్స్ లెవెల్‌లో స్పోకెన్ ఇంగ్లీష్‌ని మీరు గడగడ మాట్లాడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. యెస్. అంటే ఈ 5 కలిపి మనం ఒక జతగా తీసుకోవాలి. అంటే ఒక ప్యాటర్న్‌లో తీసుకోవాలి. ఒక ప్యాటర్న్‌లో తీసుకోవాలి. అంటే యామ్, ఈజ్, ఆర్ ప్రెజెంట్, వాస్, వర్ పాస్ట్ వీటిని బీ ఫార్మ్స్ అంటాము. ఈ 5 కలిపి ఒక ప్యాటర్న్‌లో, ఒక విధానంలో తీసుకోవాలి. తర్వాత మనం వీటిని ఏమంటున్నామంటే డూ ఫార్మ్స్ అంటున్నాం. అంటే ఈ 3 కలిపి ఒక ప్యాటర్న్. ఈ 3 కలిపి ఒక ప్యాటర్న్. డూ, డస్ అనేది మీకు క్లారిటీగా వస్తే డిడ్ అనేది కూడా చాలా ఈజీ. ఎందుకు? డూ, డస్ యొక్క ఆపోజిటే డిడ్. డూ, డస్ అనేది ప్రస్తుతం మనం మాట్లాడే సమయంలో ఉపయోగించేది డూ, డస్. ఓకే. గతంలో ఉపయోగించేది డిడ్. మీకు డూ, డస్ ఉపయోగించడం క్లారిటీగా ఉంటే డిడ్ అనేది కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. నో డౌట్స్. వీటి అర్థం ఏమిటి? చేస్తాను, చేస్తాడు. చేస్తాను, చేస్తాడు, చేస్తాము. చేస్తాము అని ఎలా చెప్పొచ్చు? వి, దే అన్నప్పుడు దే అనుకో వారు, వారు చేస్తారు. అతను చేస్తాడు. ఆమె చేస్తాది. ఇలా చెప్పేటివన్నీ కూడా ప్రస్తుత కాలంలో చేసేవన్నీ కూడా డూ అండ్ డస్. లేదు పాస్ట్ టెన్స్‌లో ఉపయోగించాలనుకున్నప్పుడు డిడ్ ఒస్తుంది. డిడ్ అంటే ఆల్రెడీ చేసినాడు. ఆల్రెడీ చేశాడు లేదా చేసినాడు అనే సందర్భంలో ఉపయోగించేదే డిడ్. అయితే వీటిని ఎలా ఉపయోగించాలన్నప్పుడు ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు డూ వస్తుంది. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డస్ వస్తుంది. డిడ్ వచ్చేసి అన్నిటికి ఉపయోగించుకోవచ్చు. దీనికేం ప్రత్యేకమైనటువంటి ఎక్సెప్షన్ అనేది లేదు. ఇది కామన్ బేసిక్ లెవెల్‌లో నీకు 24/7 గుర్తుండాల. ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ ఇట్. ఐ లైక్ ఇట్. అయితే ఇక్కడ డూ అనేది ఉందా? ఐకి మనం ఏం ఉపయోగిస్తాం జనరల్‌గా? డూ అనేది ఉపయోగిస్తాం. ఐ లైక్ ఇట్‌లో జనరల్‌గా మీరు చూస్తే డూ అనేది లేదు. లేదు. సరే ఓకే. అదే సెంటెన్స్‌లో నేను నెగెటివ్ సెంటెన్స్‌లో చెప్పాలనుకున్నా. ఐ డోంట్ లైక్ ఇట్. అంటే పాజిటివ్‌లో చెప్పినప్పుడు డూ లేదు. కామన్‌గా ఉపయోగించాను. నెగెటివ్‌లో ఉపయోగించినప్పుడు ఆటోమేటిక్‌గా నేను తీసుకోగలిగాను. ఐ డోంట్ లైక్ ఇట్ అని. ఎందుకు? నెగెటివ్ సెంటెన్స్. అంటే దీన్ని బట్టి నీకేమర్థమైంది? పాజిటివ్ సెంటెన్స్‌లో ఐ లైక్ ఇట్‌లో డూ అనేది ఉంది. కానీ అది ఆప్షనల్. నువ్వు డైరెక్ట్‌గా కమ్యూనికేషన్‌లో ఉపయోగించవలసిన అవసరం లేదు. నువ్వు నెగెటివ్ ఇంటరాగేటివ్‌లో అక్కడ మనం ఉపయోగిస్తాం. కాబట్టి ఐ లైక్ ఇట్ మీన్స్ ఐ డూ లైక్ ఇట్ ఆర్ ఐ లైక్ ఇట్. బోత్ విల్ బి ద సేమ్. ఇందులో మార్పు లేదు. రెండిటిని కూడా ఒకే విధంగానే ఉపయోగిస్తాం. అదే షీ తీసుకున్నామనుకోండి. షీ లైక్స్ ఇట్. షీ లైక్స్ ఇట్. దీనికి ఏమి ఉపయోగిస్తాము? డజన్ ఉపయోగిస్తాం. నెగెటివ్ చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు? షీ డజంట్ లైక్ ఇట్. షీ డజంట్ లైక్ ఇట్. ఆల్రెడీ సేమ్ డూకి ఏదైతే చెప్పానో అలాగే డస్‌లో కూడా ఈ డస్ అనేటువంటి లైక్స్‌లో డస్ అనేది కూడా ఉంటుంది. అయితే పాజిటివ్ సెంటెన్స్‌లో మనము షీ లైక్స్ ఇట్ అనేటువంటి దీనిని
డస్ ఉపయోగించినప్పుడు మెయిన్ వర్బుకు ఎస్ఆర్ ఈఎస్ అనేది ఉపయోగించవలసిన అవసరము లేదు. ఫర్ ఎగ్జాంపుల్ షీ లైక్స్ ఇట్, షీ డస్ లైక్ ఇట్. ఎందుకు? హెల్పింగ్ వర్బులోనే ఎస్ఆర్ఈఎస్ ఉంది కాబట్టి మెయిన్ వర్బుకు ఎస్ఆర్ఈఎస్ ఉపయోగించవలసిన అవసరము లేదు. ఇది మీకు ఈ ఫండమెంటల్ మీకు తెలిసినట్లయితే ఈజీగా ఒక సెంటెన్స్ని మీరు ఈ డూ డస్ ఉపయోగించి ఈజీగా ఫ్రేమ్ చేయగలరు. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో డిడ్ అనేది కూడా పాస్ట్ టెన్స్లో ఉపయోగించవచ్చు. అంటే డిడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ కేమ్, వచ్చాను. కేమ్ అనేది మనకు జనరల్గా వర్బులో ఎన్నో రూపం? అది ఎన్నో రూపం? మనకు రెండవ రూపం. ఈ రెండో రూపాన్ని మనం నెగిటివ్లో చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు? ఐ డిడ్ నాట్ కమ్. వెరీ ఇంపార్టెంట్. చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే డిడ్ నాట్ కేమ్ అంటారు. దట్ ఈస్ రాంగ్. ఐ డిడ్ నాట్ కమ్ అంటే పాజిటివ్ సెంటెన్స్లో ఐ కేమ్ ఉంది, నెగిటివ్ వచ్చేలాగల్లా ఐ డిడ్ నాట్ కమ్ అయింది. పాజిటివ్ సెంటెన్స్ని కూడా ఇలా ఉపయోగించవచ్చు. ఐ డిడ్ కమ్ ఈజ్ ఈకో ఐ కేమ్. ఐ డిడ్ కమ్ ఈజ్ ఈకో ఐ కేమ్. అంటే డిడ్ అనేది ఐ కేమ్ అని ఉపయోగించినప్పుడు ఒక వాక్యంలో హిడెన్లో ఉండేదే డిడ్. బాగా గుర్తుంచుకోండి. ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. మనం ఎక్కువ సందర్భాల్లో మాట్లాడతాము. కొద్దిమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మాట్లాడేటప్పుడు కొన్ని మిస్టేక్ చేయడం కానీ, పదాలు రాకపోవడం, ఈ విధంగా ఎక్కువగా స్టక్ అవుతూ ఉంటారు. ఒక్కసారి దీని మీద ఫోకస్ చేయండి మీరు. ఐ కేమ్, ఐ డిడ్ నాట్ కమ్. ఐ కేమ్ అనే వాక్యాన్ని ఐ డిడ్ కమ్ ఆ విధంగా కూడా చెప్పవచ్చు. ఇదే ప్యాటర్న్ అన్నిటికీ కూడా ఉపయోగించుకోవచ్చు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇదే ప్యాటర్న్. అంతే. ఎక్కువగా మీరు రిస్క్ తీసుకోవాల్సిన అవసరము లేదు. వీటిని మనం ఏమంటున్నాము? డూ ఫార్మ్స్ అంటున్నాము. ఈ మూడింటిని ఒక ప్యాటర్న్లో చూసుకోండి. తర్వాత వీటిని మనం ఏమంటాము? హ్యావ్ ఫార్మ్స్. ఈ మూడు కలిపి ఒక ప్యాటర్న్. అంటే బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ అంటే బేసిక్ మీనింగ్ వచ్చేసి మనం ఏమంటున్నాము? కలిగి ఉండుట లేదా కలిగి ఉన్నాము అని చెప్పడం. హ్యావ్, హ్యాజ్ అంటే కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము. హ్యాడ్ అంటే కలిగి ఉన్నది, కలిగి ఉంటిని అంటే గతంలో. ఓకే. అయితే వీటిని మనం ఒక వాక్యంలో ఎలా ఉపయోగించాలి అనేది ఒకసారి చూస్తే ఐ, వి, యు, దే వచ్చినప్పుడు హ్యావ్, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్. హ్యాడ్ అనేది ప్రతి ప్రొనౌన్కి కూడా అన్నిటికీ కూడా కామన్గా ఉపయోగించుకోవచ్చు. అంటే ఇలా ఇది ఉపయోగించాలా, ఇలా ఉపయోగించకూడదు అనేటువంటి రూల్ అయితే లేదు. దేనికి? హ్యాజ్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అన్నిటికీ కూడా హ్యాడ్ అనేది ఫాలో అవుతుంది. అయితే కలిగి ఉన్నాను అని మనం జనరల్గా ఎలా చెప్పొచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మొబైల్ ఉంది. ఐ హ్యావ్ ఎ మొబైల్. ఆమె దగ్గర మొబైల్ ఉంది. షీ హ్యాజ్ ఎ మొబైల్. అతని దగ్గర మొబైల్ ఉండెను. ఈ హ్యాడ్ ఏ మొబైల్. హీ హ్యాడ్ ఏ మొబైల్. దట్స్ ఆల్. అంటే కలిగి ఉన్నాను అని మీకు ఎప్పుడైతే నీకు సెన్స్ కనెక్ట్ అవుతుందో వెంటనే వీటిని తీసుకోండి. ప్రజెంట్ అన్నప్పుడు హ్యావ్, హ్యాజ్ అనేది ఫాలో అవ్వండి. పాస్ట్ అన్నప్పుడు హ్యాడ్ అనే దాన్ని మాత్రం ఫాలో అవ్వండి. చాలు. ఓకే. ఈ మూడు కలిపి ఒక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ని మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయండి. పాజిటివ్లో ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా మీరు ముందుకు వెళ్ళగలరు. ఎస్. దీన్ని మనం ఇప్పుడు కొద్దిగా ఈ హ్యావ్, హ్యాజ్ ఏదైతే ఉపయోగించామో దీనికి కొద్దిగా మనము నెక్స్ట్ లెవెల్ ఒక అడుగు ముందుకు వెళ్తే వీటి యూసేజ్ అనేది అడ్వాన్స్కి ప్రమోట్ అవుతుంది. అది ఎలా అనేది చూద్దాం. ఇక్కడ ఏం చేశాను? హ్యావ్కు, హ్యాజ్కి టు అనేటువంటి ప్రిపోజిషన్ అప్లై చేశాను. టు అనే ప్రిపోజిషన్ అప్లై చేసినప్పుడు దాని మీనింగ్ ఏంటంటే చేయవలసి ఉంది, చేయాల్సి ఉంది, చేయాల్సి ఉంది. అక్కడ కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము. చూడండి చాలా మీనింగ్ అనేది టు అనే ప్రిపోజిషన్ అప్లై చేసి ఒక సెంటెన్స్ని మీరు ఫ్రేమ్ చేస్తే దాని వాక్యం యొక్క మీనింగ్ పూర్తిగా మారిపోతుంది. ప్లీజ్ రిమెంబర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ హ్యావ్ టు, హ్యాస్ టు అనేది కూడా స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు గో దేర్. ఐ హ్యావ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళవలసి ఉంది. ఈ హ్యాజ్ టు గో దేర్. అతను అక్కడికి వెళ్ళవలసి ఉన్నది. దానికి పాస్ట్ టెన్సే మనం ఏమంటున్నామంటే హ్యాడ్ టు. హ్యాడ్ టు అంటే గతంలో వెళ్ళవలసి ఉండెను, గతంలో చేయవలసి ఉండెను, గతంలో చేయవలసి ఉండను. హ్యాడ్ టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాడ్ టు గో దేర్. అతను అక్కడికి వెళ్ళవలసి ఉండెను.
ఓకే. ఈ విధంగా మనము హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు అనేది ఉపయోగించి స్పోకెన్ ఇంగ్లీష్‌లో మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే. ఈ 3 కలిపి ఒక ప్యాటర్న్ బాగా గుర్తుంచుకోండి. అయితే ఫస్ట్‌లో ఎల్దాక చెప్పిన ప్యాటర్న్‌కి దీనికి 2 మిక్స్‌గా చేయొద్దండి. ఈ ప్యాటర్న్ ఇలాగే చూసుకోండి. ఆ ప్యాటర్న్ అలాగే చూసుకోండి. ఓకే. ఇక్కడ మీకు హ్యాడ్ టుకు తేడా అనేది ఒక్కసారి చూడండి. హ్యాడ్ అంటే కలిగి ఉంటిని. గతంలో కలిగి ఉన్నది. హ్యాడ్ టు అంటే చేయాల్సి ఉండెను. బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హాడ్ ఎ కార్. గతంలో నాకు ఒక కారు ఉండేది. ఈ అదే ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా చెప్పాలనుకున్నాను. ఐ హాడ్ టు గో దేర్. ఐ హాడ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళవలసి ఉండెను. అంటే ఏదైనా ఒక పని గతంలో చేయవలసి ఉండెను అన్నప్పుడు హ్యాడ్ టు అనేటువంటి దీనిని ఉపయోగిస్తాము. ఈ 2 కూడా వేరువేరుగా దాని యొక్క అర్థాన్ని వచ్చే విధంగా స్పోకెన్ ఇంగ్లీష్‌లో మనం ఉపయోగిస్తాము. యెస్. ఇప్పుడు కొద్దిగా మనము హ్యావ్ టుకు హ్యావ్ టుకి మనం ఏమి ఉపయోగిస్తున్నామంటే షెల్, విల్ అనేది ఉపయోగిస్తున్నాం. కామన్‌గా మనము షెల్, విల్ ఎక్కడ ఉపయోగిస్తాము? షెల్, విల్ అనేవి భవిష్యత్తులో ఏదైనా ఒక పని జరుగును అని కామన్‌గా ఉపయోగిస్తాం. కానీ భవిష్యత్తులో ఒక పని చేయవలసి ఉంది అని అన్నప్పుడు షల్ హ్యావ్ టు, విల్ హ్యావ్ టు. అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ గతంలో మీకు చెప్పాను. ఎక్కడ? ఇక్కడ హ్యావ్ టు, హ్యాస్ టు. అంటే ప్రస్తుతం ఒక పని చేయవలసి ఉంది. ఈ హ్యావ్ టుకు మనం ఏం చేస్తున్నాము? షెల్ ఆర్ విల్ అనేది అప్లై చేయడం వల్ల భవిష్యత్తులో ఒక పని చేయవలసి ఉంది. ఐ షెల్ హ్యావ్ టు గో దేర్. ఐ షెల్ హ్యావ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళవలసి ఉన్నది. అంటే భవిష్యత్తులో. అది రేపు కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు. దే విల్ హ్యావ్ టు గో దేర్. వాళ్ళు అక్కడికి వెళ్ళవలసి ఉన్నది భవిష్యత్తులో. బాగా ఇంపార్టెన్స్ ఇది మనకు. హ్యావ్ అనేది కూడా దీన్ని కూడా ఇలాగే చూసుకోండి. అంటే హ్యావ్, హ్యాస్ అన్నప్పుడు కామన్‌గా ఉపయోగిస్తే కలిగి ఉన్నాను. టు ప్రిపోజిషన్ కాంబినేషన్‌లో ఉపయోగిస్తే చేయవలసి ఉన్నది, చేయవలసి ఉండెను. లేదా షెల్, విల్ కాంబినేషన్‌లో ఉపయోగిస్తే భవిష్యత్తులో ఒక పని చేయవలసి ఉన్నది. అని ఈ విధంగా మనము ఈ యొక్క హ్యావ్ టుని మనం ఉపయోగించడం తెలుసుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్‌లో మనం ఎక్కువ సందర్భాలలో మనం వీటిని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. యెస్. ఇవి కామన్ యూసేజ్. ఇప్పుడు మనము జనరల్‌గా ఏం తీసుకుంటున్నాము? షెల్, విల్ అంటే ఏమిటి? షుడ్, వుడ్ అంటే ఏమిటి? అనేది చూద్దాం. షెల్ యొక్క పాస్ట్ ఫార్మే షుడ్. విల్ యొక్క పాస్ట్ ఫార్మే వుడ్. అంటే దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే షెల్, షుడ్, విల్, వుడ్. ఈ షెల్, విల్ అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తాము? ప్రెజెంట్ టెన్స్‌లో ఉపయోగించవచ్చు. అదే విధంగా ఫ్యూచర్ టెన్స్‌లో ఉపయోగించవచ్చు. ఐ మీన్ ప్రస్తుతం ఉపయోగించవచ్చు. భవిష్యత్తులో కూడా ఉపయోగించవచ్చు. ఏది? షెల్ అండ్ విల్. వాటి యొక్క పాస్ట్ ఫార్మ్ గతంలో చేశాను అని అన్నప్పుడు షుడ్ అండ్ వుడ్ ఈ రెండిటిని కూడా ఉపయోగించవచ్చు. ఇది మనము షెల్, విల్ అన్నప్పుడు, షుడ్, వుడ్ అన్నప్పుడు ఈ విధంగా మనము నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ డూ ఇట్. వాళ్ళు భవిష్యత్తులో ఈ పని చేస్తారు. దే విల్ డూ ఇట్. అదే దానిని పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే దే వుడ్ డూ ఇట్. వాళ్ళు గతంలో ఈ పని చేశారు. దే వుడ్ డూ ఇట్. వాళ్ళు ఈ గతంలో ఈ పని చేశారు. హి విల్ గో దేర్. అతను అక్కడికి వెళ్తాడు. హి వుడ్ గో దేర్. గతంలో అతను అక్కడికి వెళ్ళెను. ఈ విధంగా మనము షెల్, విల్, షుడ్, వుడ్ అనేటువంటి వీటిని ప్రస్తుతము లేదా భవిష్యత్తులో వచ్చే విధంగా మరి గతంలో అయిపోయిన పనుల గురించి కూడా వీటిని మనము ఉపయోగించవచ్చు. అయితే ఇక్కడ మీకు షుడ్, వుడ్ గురించి ఇంకా కొద్దిగా అడ్వాన్స్ లెవెల్‌లో నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. దీని గురించి కూడా తెలుసుకోండి. అయితే దానిని ఈ మీనింగ్‌తో మీరు కంపారిజన్ చేసుకోవద్దండి. దీన్ని ఇలాగే ఇంతవరకు ఏదైతే చెప్పానో అలాగే నేర్చుకోండి చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మస్ట్. మస్ట్ అంటే మనము జనరల్‌గా ఎక్కడ ఉపయోగిస్తామో తప్పనిసరిగా ఏదైనా ఒక పని చేయుట అన్నప్పుడు మస్ట్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఈ మస్ట్‌కు సమానమైనటువంటి పదము ఇంకొకటుంది. దాన్నే మనం ఏమంటున్నామంటే షుడ్. బాగా గుర్తుంచుకోండి. షుడ్ అనే దాన్ని కూడా మస్ట్‌కు సమానంగా ఉపయోగిస్తాం. అయితే కొన్ని సందర్భాల్లో మన తెలుగు ప్రజలు ఎలా ఉపయోగిస్తారంటే మస్ట్ అండ్ షుడ్ అంటూ ఉంటారు. మాట్లాడేటప్పుడు జనరల్‌గా ఏ ఫ్రెండ్స్‌తో గాని అట్లా.
మస్ట్ అండ్ షుడ్ అనేది రెండు ఒకేసారి రాదు. నువ్వు ఏదైనా మస్ట్ అన్న ఉపయోగించుకో లేదా షుడ్ అన్న ఉపయోగించుకో. అంతేగాని మస్ట్ అండ్ షుడ్ అనేది రెండు కలిపి ఒకే వాక్యంలో ఎప్పుడు కూడా ఉపయోగించరాదు. అయితే మస్ట్ షుడ్ అనేది ప్రస్తుతం ఉపయోగించవచ్చు, భవిష్యత్తులో కూడా ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యూ మస్ట్ ఫాలో ది ట్రాఫిక్ రూల్స్. నువ్వు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ను ఫాలో అవ్వాల్సిందే, ఇది కంపల్సరీ. ఒకవేళ మస్ట్ నీకు రాలేదనుకో, నోట్లోకి మీకు గుర్తు రాలేదనుకోండి, యూ షుడ్ ఫాలో ది ట్రాఫిక్ రూల్స్. యూ షుడ్ ఫాలో ది ట్రాఫిక్ రూల్స్. కాబట్టి మీకు దీనిని ప్రస్తుతము లేదా భవిష్యత్తులో వచ్చే విధంగా ఈ యొక్క మస్ట్ అండ్ షుడ్ అనేటువంటి దీనిని ఉపయోగిస్తాం. అయితే సందర్భాన్ని బట్టి దీన్ని ఉపయోగించాలి. ఎక్కడ పడితే అక్కడ మన ఫ్రెండ్స్కి, మన వర్క్ చేసే ప్లేసుల్లో మనం వీటిని ఎక్కువగా ఉపయోగించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోరల్ వాల్యూస్ కానీ, ట్రాఫిక్ రూల్స్ కానీ, ఒక సిస్టమ్ మీద మనము ఫాలో కావాలన్నప్పుడు షుడ్ అనేది ఉపయోగించవచ్చు. లేదు, మీరు పై పొజిషన్లో ఉన్నారనుకోండి, ఒక డైరెక్టర్, ఒక మేనేజరు, ఒక హెడ్ మాస్టరు, ఒక లాయరు, ఒక డాక్టర్ అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వీటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఎస్పెషల్లీ లీగల్ డిపార్ట్మెంట్కు బాగా కనెక్ట్ అవుతుంది. ఎవరు ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పీ కానీ, కలెక్టర్ కానీ, రెవెన్యూలో కానీ వాళ్ళు తన సబార్డినేటర్స్ కింది వాళ్ళకు ఒక ఆర్డర్స్ జారీ చేస్తుంటారు. ఆర్డర్స్ అన్నీ కూడా ఈ కేసులో బాగా చక్కగా ఉపయోగించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. అంటే షుడ్ దానికి దీనికి సంబంధం లేదు. దీని ఇంపార్టెన్స్ వేరు, దాని ఇంపార్టెన్స్ వేరు, దీని యూసేజ్ వేరు, దాని యూసేజ్ వేరు. ప్లీజ్ రిమెంబర్. ఎస్, మస్ట్ అండ్ షుడ్ అంటే తప్పక చేయవలసి ఉండెను. ఎస్, వుడ్ అనేది గతంలో చేసిన పనుల గురించి అక్కడ చెప్పాను. ఇక్కడ ఏం చెప్తున్నానంటే దీని ఇంపార్టెన్స్ ఇక్కడ ఇది వేరు. గతంలో ఏదైనా ఒక పని అలవాటుగా చేస్తున్నాను అని అన్నప్పుడు వుడ్ అనేటువంటి యొక్క హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ గో టు లైబ్రరీ వెన్ ఐ వాజ్ ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు నేను లైబ్రరీకి వెళ్తూ ఉండేవాడిని. అంటే నాకు అది ఒక అలవాటు, ఒక హ్యాబిట్. ఓకే. వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్ ఐ వుడ్ గో టు టెంపుల్. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా టెంపుల్కి వెళ్తూ ఉండేవాడిని. ఇది చాలా యూజ్ అవుతుంది, చాలామంది బాగా యూజ్ చేయవచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా సపోర్ట్ అవుతుంది. అంటే గతంలో ఏదైనా ఒక పని అలవాటుగా అన్నప్పుడు వుడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను ఈ విధంగా కూడా ఉపయోగించవచ్చు. తర్వాత ఈ వుడ్కు సమానంగా ఇంకొక పదం ఉందండి, ఇంకొక వర్బ్ ఉంది. దాన్నే మనం ఏమంటున్నామంటే యూజ్డ్ టు. అంటే సేమ్ వుడ్ ఎలా ఉపయోగించానో దీన్ని కూడా అలాగే ఉపయోగిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ యూజ్డ్ టు గో టు లైబ్రరీ వెన్ ఐ వాజ్ ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్తూ ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు గో టు లైబ్రరీ వెన్ ఐ వాజ్ ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్. అదే సెంటెన్స్ని ఐ వుడ్ గో టు లైబ్రరీ వెన్ ఐ వాజ్ ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్. సేమ్, బోత్ విల్ బీ ద సేమ్. రెండింటినీ కూడా ఈ ప్యాటర్న్లో మనము గతంలో ఏదైనా ఒక పని అలవాటుగా ఉన్నది అని చెప్పినప్పుడు రెండింటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. మంచి ఎఫెక్టివ్ మీనింగ్లో కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. తర్వాత వుడ్ లైక్. వుడ్ లైక్ అంటే మనం ఇష్టంగా చేసేటువంటి పని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ లైక్ టు గో దేర్. నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది. ఐ వుడ్ లైక్ టు స్పీక్ విత్ హర్. నాకు ఆమెతో మాట్లాడాలని ఉంది. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ హిమ్. నేను అతన్ని ఇన్వైట్ చేయాలని ఉంది. ఈ పదాన్ని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తామంటే స్టేజ్ మీద మనం ఎవరినైనా, ఒక హెడ్ మాస్టర్ని కానీ, ఒక ప్రిన్సిపల్ని కానీ, ఒక సీఎంని, పిఎంని మనం స్టేజ్ మీద ఇన్వైట్ చేసినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ద ఆనరబుల్ పర్సన్ హూ ఈజ్ ఇన్ ద ఆడిటోరియం. ఎవరైతే ఆడిటోరియంలోనే అతను ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు వుడ్ లైక్ అనేటువంటి దీనిని కాంబినేషన్లో మనం ఉపయోగించవచ్చు. ఈ వుడ్ లైక్ అనేది ఇలాగే చూసుకోవాలి, దాంతో మీరు కంపారిజన్ చేసుకోవద్దండి ప్లీజ్. ఓకే. నెక్స్ట్ మనకు కెన్ అండ్ కుడ్. కెన్ అంటే ఏదైనా ఒక పని, సామర్థ్యాన్ని తెలియచేసేదే కెన్. అంటే ఒక పని చేయగలను, ఒక పని చేయగలను. కుడ్ అంటే ఒక పని చేయగలిగాను, అంటే గతంలో ఆ పనిని నేను సామర్థ్యంగా చేయగలిగాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ గెట్ ఏ జాబ్ ఇన్ దిస్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో నేను జాబ్ని పొందగలను, అంటే సంపాదించగలను. అంటే ఏంది, ఆల్రెడీ మంచి ప్రిపరేషన్ ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, సబ్జెక్ట్ మీద మంచి పట్టుంది కాబట్టి నువ్వు చెప్పగలుగుతున్నావు. దాన్నే మనం పాస్ట్ టెన్స్లో చెప్పాలంటే ఐ కుడ్ గెట్ ఏ జాబ్ ఇన్ దిస్ నోటిఫికేషన్.
ఐ కుడ్ గెట్ ఎ జాబ్ ఇన్ దిస్ నోటిఫికేషన్. అంటే ఈ నోటిఫికేషన్లో నేను తప్పనిసరిగా జాబ్ను పొందగలను. అంటే ఇక్కడ ఏంది, గతంలో ఉండేటువంటి జరిగిన పనుల గురించి చెప్పినప్పుడు కుడ్ ఉపయోగించాలి. ప్రెజెంట్ లేదా ఫ్యూచర్లో ఉన్నప్పుడు కెన్ ఉపయోగించాలి. ఓవరాల్గా దీని అర్థం ఏమిటి, మీ యొక్క సామర్థ్యాన్ని తెలియచేసేది కెన్ అండ్ కుడ్. అయితే ఈ కెన్ అండ్ కుడ్ అనేటువంటి వీటిని మనము జనరల్గా ఎస్ ఈ కెన్నుకు కొన్ని సందర్భాలలో కెన్నుకు బదులుగా ఎక్కువగా ఏబుల్ టు బాగా ఉపయోగిస్తామండి. చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. సరే, ఈ కెన్నుకు ఈక్వల్గా మనము ఏబుల్ టు అనేటువంటి వర్బును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గెట్ ఎ జాబ్ ఇన్ దిస్ నోటిఫికేషన్. ఓకే, దీని సేమ్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను. ఐ ఆమ్ ఏబుల్ టు గెట్ ఎ జాబ్ ఇన్ దిస్ నోటిఫికేషన్. కెన్ను కన్నా ఏబుల్ టు అనేది స్పోకెన్ ఇంగ్లీష్లో అత్యంత ఎక్కువగా ఉపయోగించేటువంటి వర్బు ఫామ్. దీని యూసేజ్ అనేది మీరు తెలుసుకున్నారంటే గనక ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఏబుల్ టు అనేది మీరు చక్కగా ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఉపయోగించవచ్చు. దానికి కెన్నుకు ఏ విధంగా కుడ్ ఉందో అదే విధంగా ఏబుల్ టు అనేది కూడా ఉంది. ఇప్పుడు కుడ్ అన్నప్పుడు కూడా ఏబుల్ టు చెప్పాను. అయితే సార్ దానికి దీనికి తేడా ఏమిటి, అది ఎక్కడా ఇది ఎక్కడా అని మీకు క్లారిటీ చూడండి. అక్కడ ఏమన్నాను, ఐ ఆమ్ ఏబుల్ టు గెట్ ఎ జాబ్ ఇన్ దిస్ నోటిఫికేషన్ అన్నాను. యామ్ అనేది ఏంది మనకు ప్రెజెంట్. కెన్నుకు యామ్ వాడాను. ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు వాజ్ ఉపయోగిస్తాం అంతే. ఐ వాజ్ ఏబుల్ టు గెట్ ఎ జాబ్ ఇన్ దిస్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో నేను జాబ్ను సంపాదించగలను అని జనరల్గా గతంలో జరిగిన పని గురించి తెలియచేసేది ఐ వాజ్ ఏబుల్ టు గెట్ ఏ జాబ్. ఓకే, మీరు కన్ఫ్యూజ్ లేదు, చాలా యూజ్ అవుతుంది, దీని మీద ఫోకస్ చేయండి. తర్వాత మనం మే అండ్ మైట్. మే అంటే భవిష్యత్తులో లేదా ప్రస్తుతం ఒక పని చేయవచ్చు, జరగవచ్చు అని అన్నప్పుడు మే లేదా మైట్ అనేటువంటి పదాన్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. స్పోకెన్ ఇంగ్లీష్లో మైట్ అనేది కొద్దిగా తక్కువ ఉపయోగిస్తాం. మే అనేది ఎక్కువగానే ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ మే గో దేర్, నేను అక్కడికి వెళ్ళవచ్చు. షీ మే గో దేర్, ఆమె అక్కడికి వెళ్ళవచ్చు. దే మే గో దేర్, వాళ్ళు అక్కడికి వెళ్ళవచ్చు. అంటే చూడవచ్చు, చేయవచ్చు, ఉండవచ్చు అన్నప్పుడు మే అనేటువంటి ఈ యొక్క వర్బును మనము ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ ప్రతి ప్రొనౌన్కి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ వీటన్నిటికీ కూడా షెల్, విల్, కెన్, మే, మస్ట్ వీటన్నిటిని కూడా మనము ప్రజెంట్లో కానీ పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ పాస్ట్లో కానీ చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇది ఉపయోగించాలా ఇది ఉపయోగించకూడదు అనేటువంటి రూల్ అయితే మనకు లేదు. వేటి విషయంలో, షెల్, విల్, కెన్, మే, మస్ట్ వీటి విషయంలో బాగా గుర్తుంచుకోండి. ఓకే, మైట్ అంటే గతంలో. ఐ మైట్ బీ దేర్, నేను అక్కడ ఉంటిని గతంలో. ఐ మైట్ బీ దేర్, షీ మైట్ బీ దేర్. ఓకే, తర్వాత మనం చూస్తే నెక్స్ట్ మస్ట్, హ్యాడ్ టు. ఆల్రెడీ మీకు చెప్పాను, తప్పగా చేయవలసి ఉండెను, గతంలో చేయవలసి ఉండెను, ఇది ప్రస్తుతం చేయవలసి ఉండెను. మస్ట్ యొక్క పాస్ట్ ఫార్మే హ్యాడ్ టు. ప్లీజ్ రిమెంబర్, చాలామంది ఈ విషయం తెలియదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు షెల్లు, షుడ్డు, విల్లు, వుడ్డు, కెన్ను, కుడ్డు, మే, మైట్ ఏ విధంగా చెప్పానో మస్ట్కి వచ్చిన తర్వాత దీని యొక్క పాస్ట్ ఫామ్ అనేది కూడా హ్యాడ్ టుగా మనం చెప్పుకోవచ్చు. ఇది కాంపిటేటివ్లో కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఎస్. నీడ్ అంటే మనకు అవసరం. నీడ్ టు, ఇప్పుడు హ్యావ్ టు ఏ విధంగా చెప్పానో అదే కేసులో దీన్ని కూడా మనము ఈ సందర్భంలో ఈ మీనింగ్ వచ్చే విధంగా మనం ఉపయోగించవచ్చు. ఈ నీడ్ అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ప్రస్తుతం లేదా భవిష్యత్తులో. నీడ్ టు అన్నప్పుడు ఒక పని చేయవలసిన అవసరం ఉంది అని అన్నప్పుడు మనము నీడ్ టు అనేది ఉపయోగించవచ్చు. ఓకే, ఎస్. నీడ్ అన్నప్పుడు ఐ నీడ్ హెల్ప్. నీడ్ అనేది మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బు, హెల్ప్ అనేది మనకి ఇక్కడ మెయిన్ వర్బు. చూడండి, నాకు సహాయం అవసరం. ఐ నీడ్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళవలసిన అవసరము ఉంది. నీడ్ టు అన్నప్పుడు చూడండి, యు నీడ్ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు గో నౌ, వీ నీడ్ టు గో నౌ, మనము అక్కడికి వెళ్ళవలసిన అవసరము ఉన్నది. వి నీడ్ టు గో నౌ, ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళవలసిన అవసరము ఉన్నది. చూడండి, వి నీడ్ టు, ఒక పని చేయవలసింది ఇది అవసరాన్ని
తెలియచేస్తుంది. మనం ఇంగ్లీష్‌లో చాలా సందర్భాల్లో వీటిని మనం ఉపయోగిస్తూ ఉంటాము. నీడ్ అండ్ నీడ్ టు ఎలా అనేది కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ వెరీ ఈజీ. తర్వాత మనం యూజ్డ్ టు అనేది మనము జనరల్‌గా గతంలో చెప్పాను. గతంలో ఏదైనా ఒక పని అలవాటుగా చేసినప్పుడు యూజ్డ్ టు అనేది ఉపయోగించవచ్చు అని. అయితే ప్రస్తుతంలో చేసే అలవాట్లను ఎలా చెప్పవచ్చు అనేది కూడా మనకుంది. దాన్ని ఎలా బీ ఫార్మ్స్ ఉన్నాయి. బీ ఫార్మ్స్ అంటే ఎన్నున్నాయి మనకు? ప్రస్తుతం ఉపయోగించేవి 3 ఉన్నాయి. యామ్, ఈజ్, ఆర్. అంతే. యామ్, ఈజ్, ఆర్. ఈ మూడింటిని ఉపయోగించి కూడా ప్రస్తుతంలో చేసేటువంటి అలవాటనేది చెప్పవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ యూజ్డ్ టు రీడింగ్ ఎ నావెల్. ఐ యామ్ యూజ్డ్ టు రీడింగ్ ఎ నావెల్. నాకు నావెల్ చదవడం అనేది ఒక అలవాటు. దట్స్ ఆల్. షీ ఈజ్ యూజ్డ్ టు గోయింగ్ దేర్. ఆమె అక్కడికి తరచుగా వెళ్తూ ఉంటుంది. షీ ఈజ్ యూజ్డ్ టు గోయింగ్ టు లైబ్రరీ. అంటే ప్రస్తుతంలో ఉండేటువంటి ఒక అలవాటును దీని ద్వారా మనం చక్కగా ఉపయోగించవచ్చు. ఓకే. నెక్స్ట్ మనకు భవిష్యత్తులో అంటే సమీప భవిష్యత్తులో అంటే రేపు కానీ వచ్చే వారంలో కానీ చేసేటువంటి పనుల గురించి చేయడానికి మనం ఉపయోగించడానికి ఈ వర్బ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ద కాంపిటీటివ్ ఎగ్జామ్స్. ఆమె కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాబోతున్నది. షీ ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ. ఆమె ఢిల్లీకి వెళ్ళబోతున్నది. అంటే ఏదైనా ఒక పని చేయబోతున్నాను, ఏదైనా ఒక డెసిషన్ తీసుకోబోతున్నాను అని అన్నప్పుడు మనకు బీ ఫార్మ్స్‌లో ఉండేటువంటి యామ్, ఈజ్, ఆర్ ఉపయోగించి ఈ గోయింగ్ టు అనేటువంటి వర్బ్ సహాయంతో నియరెస్ట్ సమీప భవిష్యత్తులో జరిగేటువంటి ఒక పని గురించి మనం చక్కగా చెప్పవచ్చు. చూడండి, షీ ఈజ్ గోయింగ్ టు గో దేర్. ఆమె అక్కడికి వెళ్ళవలసిన ఉంది. షీ ఈజ్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ద కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్. ఓకే. దే ఆర్ గోయింగ్ టు హావ్ ఎ కప్ ఆఫ్ టీ. వాళ్ళు ఒక కప్ ఆఫ్ టీ తీసుకోబోతున్నారు. అంటే దీన్ని మనం ఒక అలవాటుగా చెప్పొచ్చు. దీంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈ విధంగా సమీప భవిష్యత్తులో జరుగుతుంది అన్నప్పుడు గోయింగ్ టు అనేటువంటి ఒక వర్బ్‌ను మనం ఉపయోగించవచ్చు. ఓకే ఫ్రెండ్స్. మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 10 మందికి కూడా షేర్ చేయండి. దీనివల్ల నేను మీకు కొత్త ఐడియాస్‌తో, కొత్త వీడియోస్‌తో నేను మీ ముందుకు రాగలను. ఓకే. అదే విధంగా మీరు కామెంట్ బాక్స్‌లో ఈ వర్బుల గురించి మీకు ఏది ఎక్కడ మీకు కనెక్ట్ అయ్యారు, ఎలా ప్రాక్టీస్ చేయాలని మినిమమ్ ఒక 2 లేదా 3 ఎగ్జాంపుల్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. కామెంట్ బాక్స్‌లో మీరు పర్సనల్‌గా కూడా నేను మీకు రిప్లై ఇవ్వగలను. ఓకే ఫ్రెండ్స్. లెట్ అస్ సీ